మరణాతా ప్రభువు వచ్చుచున్నాడు. ఆమేన్. దేవుని బోర శబ్దము వినే గడియ వచ్చినది. దేవుని బోర శబ్దము వినే గడియ వచ్చినది. ఆలస్యము లేదు ఇక, ఆలస్యము లేదు ఇక, సంతోషముతో ప్రభుని సేరుము, సంతోషముతో ప్రభుని సేరుము. దేవుని బోర శబ్దము వినే గడియ వచ్చినది. దేవుని బోర శబ్దము వినే గడియ వచ్చినది. ప్రార్థన. మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనములు. మమ్ములను ఈ కాలములో రక్షించుటయే కాకుండా సదాకాలము నీతో ఉండుటకు మమ్ములను నా తండ్రి రక్షించి ఈ లోకములో ఇమ్మానుయేల్ అనే పేరును బట్టి నీవు నాటి కాలములోను నేటి కాలములోను రాబో 1000 ఏండ్ల కాలము నాటి కాలములోను నా కూడా తోడైయుండే దేవుడవు కాబట్టి అట్టి నీ తోడుకు ఎవ్వరు దూరము కాకుండా నీ తోడును సదాకాలము దగ్గర ఉంచుకునేటువంటి భాగ్యమును అనుగ్రహించి నీ జ్ఞానాత్మతో నన్ను వెలిగింపచేసి చక్కగా చదవగల కృపనిచ్చి వినుసున్న వారికల్లా వినగల శ్రవి, గ్రహించగల మనస్సును, దానిని బట్టి చూడగల ఆత్మ నేత్రమును మీరే అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను మధ్యాకాశములో కలుసుకునేటువంటి భాగ్యమునిచ్చి మహిమ పొందుమని పెండ్లి కుమారుడుగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములో వేడుకొనుచున్నాను. ఆమేన్. అందరికీ శుభములు, దైవాశీస్సులు. అందరూ దేవుని బట్టి సంతోషంగా ఉన్నారు నమ్ముసు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. సరే, దేవుడు తన శిష్యుడైనటువంటి యోహానుసే వ్రాయించిన ప్రకటన గ్రంథ వివరంను దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ అందుకున్నటువంటి దైవజనుడైన యమ్మ దేవదాసయ్య గారికి ప్రకటన గ్రంథ వివరణను చెప్పగా ఆయన వ్రాసిన ప్రకటన గ్రంథ వివరణ పుస్తకములో నుండి ధ్యానాంశములు మనము చేసుకొనుచున్నాము. మరి ఆ ధ్యానాంశములలో 21 అధ్యాయములో నుండి మరి ముగింపు వరకు ఇంచుమించు మనము ధ్యానించుకున్నాము. మరొక్కసారి మనము వెనక్కి వెళ్ళినట్లయితే మరి ఇక్కడ ఆఖరిగాని యెరూషలేము పట్టణం గురించి సంగతులు వ్రాయబడినవి. అక్కడ మనము చూసినట్లయితే 1 పాలస్తీనాలో దావీదు ఏలిన పట్టణము యెరూషలేం పట్టణం. అలాగే దేవుడు 1000 ఏండ్ల కాలంలో నూతనపరచబడినటువంటి పట్టణం. 3 పరలోక పట్టణం. క్రీస్తు సంఘము మిలేనియం కాలంలో పరలోక పట్టణంలో ఉందురు. నూతన యెరూషలేములు ఇక్కడ పెండ్లి కుమార్తె ఆభరణములు అనగా దివ్య లక్షణములు ధరించియుండును. దేవుని ముఖము నిత్యము చూసునే ఉండును. వట్టి దర్శనము కాదు, నిత్య దర్శనం, గొప్ప సహవాసం. క్రీస్తునందు దేవుడు మనకు తన ఆత్మనిచ్చినప్పుడే
నూతన జన్మమును, నూతన స్వభావమును, నూతన శక్తిని ఇచ్చును. ఇది లోక శరీరకాలమందు జరుగును. మహిమ శరీరకాలంలో మరింత ఎక్కువ జరుగును. ఆత్మీయాహార జీవముండును. క్రీస్తు జీవనమును ఇక్కడ భూమి మీద పొందకపోతే అక్కడ దొరకదు. కలగబోవు ఈ సంగతి నేను ఇప్పుడు నా అనుభవంలోనికి తెచ్చుకొనని భక్తులు చెప్పారు. అది ఇప్పుడే నేను అనుభవించుటకై నా హృదయములో సమర్పణపూర్వకముగాను విశ్వాసపూర్వకముగాను, ఓ ప్రభువా, నేను నా సమస్తమును నీకు లోబరుసుకొనుచున్నానని అనుకుని ప్రార్థించినట్లయితే ఆ అనుభవం పొందుకున్నటువంటి వారు చరిత్ర ఇది రుజువుపరచుటకై బయలువెడలును. ఆమెన్, హల్లెలూయా. దేవుడు అల్ఫాయు ఒమేగా ఉన్నాడు. ఆయన నాలో ఈ అనుభవమును కలిగించగలడు అని ఆమెన్ అని ప్రతిదినము పలుకువారు ధన్యులు. ప్రతివారు ఆ పట్టణమునకు అనగా నూతన యెరూషలేము పట్టణముకు మహిమను ఘనతను తీసుకుని వత్తురు. అనగా ఆత్మీయ జీవనమును భూలోకమందు సంపాదించిన మహిమ అని అర్థము. భూరాజులు కానుకలు తెత్తురు అనగా అర్థము ఇదే. నూతన యెరూషలేమునకు తీసుకుని వెళ్ళుటకు మనము ఎక్కడ సిద్ధపరచుకొనవలెను. క్రీస్తును మన హృదయవాసిగా ఏర్పరచుకున్నందున మీలో ఏర్పడినటువంటి రూపము ఇతరులకు సహాయము చేయుటకు సర్వసిద్ధముగా ఉన్న ఉపకార బుద్ధి వలన సిలువను సహించుసు బోధ వలనను జీవము వలనను ఆత్మలను రక్షణకు తెచ్చిన ప్రయత్నములన్నీ కూడా ఎప్పటికైనాను నిలిసిపోవునేమో కానీ ప్రేమ మాత్రము శాశ్వతంగా ఉంటుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనములు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 7 మరియు 12 వచనములు, పేతురు రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయం 12 నుండి 16 వచనములు. ఇక యెరూషలేము ఎవరు ఎల్లరు అనగా నూతన యెరూషలేములోనికి ఎవరు వెళ్ళరంటే వెళ్ళని వారు ఎవరంటే, 1 పిరికితనము గలవారు. పేతురు పిరికితనము గలవాడై బాలికకు జవాబు చెప్పలేకపోయినాడు. ఇది గొప్ప తప్పు. హాని చేయువారికి భయపడకూడని ప్రభువు చెప్పుచున్నారు. రహస్య విశ్వాసులు పిరికితనము గలవారే. ఎందుచేతనగా మనది అనగా దేవుని మార్గము సరి అని తెలిసి కూడా విశ్వాసుల పక్షమున ఉన్నటువంటి వారు పిరికివారే. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 15వ వచనము, మేకా 3వ అధ్యాయము 8వ వచనము, ప్రకటన 21:8. 2 అవిశ్వాసులు. నేను విశ్వాసినే అని నమ్ముకొని వారిలో విశ్వాసముండును గాని ఒక మూలను అవిశ్వాసముండదా ఉంటుంది. రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. 3 అసహ్యులు, దుర్బోధను అనుసరించువారు, అవినీతి పరులు. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము, 11వ అధ్యాయము 5వ వచనము, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. యెరూషలేము ఎల్లని వారు ఎవరంటే నరహంతకులు, మనుష్యులను చంపువారు మాత్రమే కాదు, పగ, ద్వేషము, సాధింపు, ఆరోగ్య విషయములో నిర్లక్ష్యము, ఇవి గలవారందరూ కూడా నరహంతకులే. శరీరాన్ని పోషించటానికి కాని ఆహారము తిని అనారోగ్యము తెచ్చుకొనుచున్న
దైవ సేవకులారా, విశ్వాసులారా, రాకడ విశ్వాసులారా, మీరు తినేటువంటి ఆహారాన్ని బట్టి అనారోగ్యములు వచ్చి జబ్బు పడి మీరు అనారోగ్యవంతులుగా మారుతున్నారంటే కారణము మీ అంతట మీరే మీ శరీరాన్ని చంపే నరహంతకులు మీరే. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నా సలహా ఏమిటంటే ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు ఇవి శ్రేష్టమైనవి. గొర్రె మాంసము కానీ, మేక మాంసము కానీ, గేదె మాంసము కానీ, ఆవు మాంసము కానీ, ఎద్దు మాంసము కానీ, పంది మాంసము కానీ, కోడి మాంసం కానీ ఇతరత్ర ఏ అయినా సరే తినడం మంచిది కాదు. ఒకవేళ తినాలనుకుంటే వారమునకు ఒక్కసారి 2-3 ముక్కలు, లేకపోతే 15 రోజులకు ఒక్కసారి 2-3 ముక్కలు, నెలకి ఒక్కసారి 2-3 ముక్కలు, అంతకు మించి తినకూడదు. అందుకే బీపీ, షుగరు, హార్ట్ అటాకు, మరి గుండె జబ్బులు, అలాగే స్టంట్ వేయించుకోవటం, కిడ్నీలు పాడైపోవటం, ఇక రకరకాల లివర్ ప్రాబ్లాలు, ఇక రకరకాల సమస్యలు వస్తాయి. కారణం ఏంటంటే మీరు తీసుకున్నటువంటి ఆహారాన్ని బట్టి వచ్చే జబ్బులు. మీరు అనారోగ్యవంతులు అవుతున్నారు, మీ శరీరాన్ని చంపే నరహంతకులు అవుతున్నారు మీ అంతటా మీరే. దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని పొందుతున్నాం. జాగ్రత్త. కష్టపడటం మానేశారు, మోకరించటం మానేశారు, దేవుని పనికి నడకలేదు. అంతా వాహనాలు, కార్లు, బైకులు, బస్సులు, విమానాలు ఇలాగే ఉంది. సరే, దేవుడిచ్చాడు కాదంటలేదు. ఏ వస్తువు అయినా సరే దేవుని పని కొరకే. కానీ మనము శరీరం కూడా అలసట ఉండాలి, శరీరానికి కూడా శ్రమ ఉండాలి. సరే, మీ ఇష్టం. దానికి కావలసినటువంటి రెఫరెన్సులు సామెతల గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము, యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ఇక 5, యెరూషలేము ఎల్లని వారు ఎవరంటే వ్యభిచారులు, క్రియ మాత్రమే గాక తలంపులు గలవారు కూడా వ్యభిచారులతో సమానము. దేవుని విడిసి ఈ లోకములో నడిచేవారు కూడా వ్యభిచారులే. ఎందుకంటే దేవుని విడిసినటువంటి వారు దెయ్యానికి దగ్గరవుతారు. దేవుని సహవాసంలో ఉంటే పవిత్రత, పరిశుద్ధత ఉంటుంది. సాతాను దేవుని విడిస్తే లోకము సాతాను కాబట్టి దానితోటి, అనగా లోకముతోటిని సాతానుతోటిని వ్యభిచారము చేసేవారుగా ఉంటారు. వ్యభిచారం అనగా కలిసి జీవించుట, కలిసి నడుచుట, కలిసి వెళ్ళుట, కలిసి ఉండుట. ఇది వ్యభిచారంతో సమానం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం, 23వ అధ్యాయం 14వ వచనం, లూకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము, 22వ అధ్యాయము 15వ వచనం. 6, మాంత్రికులు, వీరు కూడా యెరూషలేము ఎల్లరు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9 నుంచి 14వ వచనంలో ఈ మాంత్రికుని ఏం చేయాలనేది ప్రభువు చెప్పి ఉన్నారు. పూర్వము ఇట్టి వారికి కఠినమైన శిక్ష ఉండేటిది, కానీ నేటి కాలంలో క్రైస్తవ సేవకులైనటువంటి వారు మాంత్రికుల వలె నేడు మంత్రాలను పఠిస్తున్నారు. అవి ఏ మంత్రాలో తెలుస్తలేదు. దైవ ఆత్మ మంత్రాల, మానవ ఆత్మ మంత్రాల, లేకపోతే బ్రహ్మపరుసు ఆత్మ మంత్రాల? గమనించుకోగలరు, గ్రహించుకోగలరు. అది ఏమిటన్నది దేవునికే తెలుక, మీకును ఎరుక. ఓకే, ఇలాంటి వారు కూడా యెరూషలేము వెళ్ళరు. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, అలాగే కీర్తన గ్రంథము 58వ అధ్యాయం 4వ వచనము, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 13వ వచనము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. ఇక యెరూషలేము వెళ్ళని వారు 7వ నెంబర్ ఎవరంటే విగ్రహారాధికులు. విగ్రహారాధనను వినోదముగా నుంచి చూడగల మనస్సు గలవారును, విగ్రహారాధనకు తోడ్పడువారును,
దేనిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమింతుమో అదే విగ్రహారాధన ఉన్నది. ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 8వ వచనము, 22 అధ్యాయం 15వ వచనం. నేటి కాలంలో దైవ సేవకులు, విశ్వాసులు, రాకడ విశ్వాసులు నేటి కాలంలో ఎలాగ ఉన్నారంటే, నిత్యము అనగా ఈ లోకములో మనుష్యులు చెక్కబడినటువంటి రాతి విగ్రహాలు కానీ, సిమెంట్ విగ్రహాలు కానీ, చెక్క విగ్రహాలు కానీ, బంగారము, వెండి లేక ఇతర లోహములతో చేయబడినటువంటి విగ్రహాలకు మొక్కకపోయినా కానీ నేటి కాలంలో ఎక్కువగా మొక్కుతున్నటువంటి విగ్రహారాధన ఏమిటంటే, ఒకటి టీవీ చూడడము, దూరదర్శనం. ఎందుకంటే దేవదాసయ్య గారు ఏం చెప్పారంటే, దూరదర్శనాలు వస్తున్నాయే, దైవ దర్శనాలు వెళ్ళిపోతాయి అన్నారు. దూరదర్శనం అంటే టెలివిజన్. సినిమా చూసేటువంటి వారలారా, సీరియల్ చూస్తున్నటువంటి మహానుభావులారా, మహాతల్లులారా, ఇందులో సేవకులు ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, రాకడ విశ్వాసులు ఉన్నారు. జాగ్రత్త. దేవుని కలపోయి దెయ్యపు కలవుతుంది. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఆ తెర మీద బొమ్మలే కనిపిస్తూ ఉంటాయి మీకు. దైవ దర్శనం ఉండదు. అంతకంట ప్రమాదకరమైనది చేతిలోకి వచ్చినటువంటి సెల్ ఫోను, శరవాణి. ఇది మరింత భయంకరం. సాతానే చేతిలో ఉంటున్నాడు. ఇక దైవ సేవకుడని లేదు, విశ్వాసులను లేదు, రాకడ విశ్వాసం లేదు, వాళ్ళు లేదు, వీళ్ళ లేదు. 3 నెలల పిల్లలకు కూడా సెల్ ఫోన్ చేసి చూపిస్తున్నటువంటి మహా దౌర్భాగ్యవంతులారా, మహా దౌర్భాగ్యవంతులారా, మహా దౌర్భాగ్యవంతులారా, జాగ్రత్త. పిల్లల విషయంలో మీరు చెడిపోయి వారిని కూడా చెడిపేస్తున్నారు. ఈ సెల్ ఫోన్లో మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇక టెలిగ్రామ్ కానీ ఏది చూస్తున్నారో దేనిలో పాపము లేదు చెప్పండి. కంటిలో పడినటువంటి పాపాన్ని తొలగించుకోవాలంటే మానవుని యొక్క జ్ఞానశక్తి సరిపోద్దా? మొబైల్లో అనగా సెల్ ఫోన్లో డిలీట్ చేయొచ్చు, ఎరాజ్ చేయొచ్చు, కానీ నీ కంటిలో పడినటువంటి చిత్రాన్ని నీ మెదడులో నుంచి డిలీట్ చేయాలంటే అసాధ్యమైన పని. చాలా జాగ్రత్త. సెల్ ఫోన్ ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారో కూడా గమనించుకోకుండా వేల కొలది, లక్షల కొలది ఖరీదైనటువంటి సెల్ ఫోన్ కొనుక్కుంటున్నారు. ఎందుకు ఉపయోగించుకున్నారో ఆలోచించుకోండి. జాగ్రత్త. సెల్ ఫోన్ విషయంలో, టీవీ విషయంలో. అంతేకాదు, టీవీల్లో సినిమాల్లో నటించేవారు, సీరియల్లో నటించేవారు, సెల్ ఫోన్లో ఉన్నటువంటి వారు ధరించేటువంటి బట్టలు ధరించుకోవాలని కోరిక లేదా? ఆభరణాలు ధరించుకోవాలని లేదా? ఆ వేషం వేయాలి, ఈ వేషం వేయాలని లేదా? నేటి కాలంలో దైవ సేవకుల్లో కుటుంబంలోనూ, విశ్వాసుల కుటుంబంలోనూ, రాకడ విశ్వాసుల కుటుంబంలో కూడా తల మొదలుకొని పాదాల వరకు తలకు రంగులు, ముఖాలకు రంగులు, పెదాలకు రంగులు, చేతులకు రంగులు, గోళ్ళకు రంగులు, పాదాలకు రంగులు, పాదాల గోర్లకు వేళ్లకు రంగులు. ఎక్కడ చూసిన రంగుల లోకం అయిపోయిందంటే మీరు ఏ రంగుల లోకం ఉన్నారంటే, లోకమనే సాతాను విరజిమ్ముస్తున్నటువంటి ఈస్ట్మన్ కలర్ అనే రంగుల లోకంలో ఉన్నారు. రంగుల లోకములో ఉన్నటువంటి అమెరికాలో లాస్ ఏంజల్స్ ఏమైపోయింది? దహించుకుపోతుంది. అలాగే మనము ఈ యొక్క మానవ శరీరంలో ఉన్నప్పుడు దైవ దర్శనాలను నిత్యము పొందకపోతే, లోక దర్శనాలను చూస్తూ ఉంటే దేవునికి దూరమైపోతాము ఏదో ఒక రోజుని. జాగ్రత్త. ఇక 8 అబద్ధికులు. వీరు యెరూషలేము వెళ్ళరు. అబద్ధమును ప్రేమించుసు జరిగించు వారని ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 15వ వచనం ఉన్నది.
అబద్ధములతో అబద్ధములు మాట్లాడుటయు మంచివారమని చెప్పుకొనుసు చెడుతనముగా జీవించుటయ కూడా అబద్ధమై ఉన్నది. జాగ్రత్త. అబద్ధమునకు జనకుడు అపవాది. అంటే మీరు అబద్ధం ఆడుతున్నారంటే మీరు అపవాది యొక్క పిల్లలవుతారు. నీ పొరుగు వాడితే సత్యము పలుకుము అని దేవుని వాక్యాన్ని బట్టి సత్యాన్ని పలికినట్లయితే దేవుని పిల్లలవుతారు. జాగ్రత్త సుమ. ఇక యెషయా గ్రంథము 57వ అధ్యాయము 4వ వచనము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఇక 9 కుక్కలు, యెరూషలేము వెళ్ళినటువంటి కుక్కలు అపవిత్రతయు ఇతరుల మీదకి వెళ్ళుటయు చేసిన పాపము మరలా చేయాలని పనిపూనుకున్నటువంటి వారును విడిచిపెట్టేసేటటువంటి వాటిని మరలా అవి చేసినప్పుడే మనం బ్రతుకు బాగుందని ఇలాగ కుక్కకు గల లక్షణములను గుణములను కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి వారు కుక్కలతో సమానము. దేవుని శత్రువులు కూడా కుక్కల వంటి వారే. అనగా దేవునికి ప్రేమించలేనటువంటి వారు, దేవునితో సహవాసం లేనటువంటి వారు కూడా దేవుని శత్రువులవుతారు, కుక్కలతో సమానమే. దేవుని ఇంటికి వెలుపటనున్నట్లు వీరు నూతన కుక్కలు చూస్తున్నట్లయితే ఇంటికి ఎలుపుటన ఉంటాయి. మరి మీరు అనుకోవచ్చు కొన్ని కుక్కలు ఇంటిలో ఉంటున్నాయి కాదని. కుక్కల ఇంటిలో పెంచుకున్నటువంటి వారులారా, కుక్కల వల్ల వచ్చేటువంటి జబ్బులు నేటి కాలంలో మీకు తెలియకపోవచ్చు. ఏదొక రోజుని కుక్కకున్నటువంటి ఆ యొక్క నోటిలోంచి కారేటువంటి లాలాజలను బట్టి ఏయో జబ్బులు, ఏయో రోగములు మీకు ఎప్పుడోకప్పుడు వస్తాయి. దేవుడు కుక్కల్ని వెలపలుంచమన్నాడు తప్ప కానీ ఇంటిలో పెట్టుకోమనలేదు. ఉండుట మంచిదే, కానీ అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి తప్ప కానీ లోపల ఉండకూడదు. అలాగే ఈ యొక్క కుక్క గుణములన్నీ కూడా మనిషికి లోపలికి రాకూడదు, బయట ఉండకూడదు, అవి దూరంగానే ఉండాలి. అదొకటి గుర్తుంచుకోనండి. రాజులు మొదటి గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనము, 16వ అధ్యాయం 4వ వచనము, 21వ అధ్యాయం 19వ వచనము, 23వ వచనము, 24వ వచనము, 22వ అధ్యాయం 38వ వచనము, 2వ రాజులు 9వ అధ్యాయం 36వ వచనము, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనము, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 20వ వచనము, 56వ అధ్యాయం 11వ వచనము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము, లోకాసు వార్త 16వ అధ్యాయము 21వ వచనము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము. పట్టణ వివరములు. వీళ్ళెవ్వరూ కూడా యెరూషలేము వెళ్ళనటువంటి వారు. ఇవి ఇక్కడతోటి ముగించుతున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే చాలా సమయం అవుతుంది కాబట్టి ముగిస్తున్నాను. ఈ విషయములు వింటున్నటువంటి ప్రభునందు ప్రియులారా, గ్రహించుకోగలరనియు గమనించుకోగలరనియు లోకములో ఉన్నటువంటి విడిచిపెట్టి పరలోక సంబంధాలుగా మారగలరనియు ఈ వాక్యముల ద్వారా ప్రభువు మీ యొక్క మనస్సులను, శరీరములను, ప్రాణాత్మలను ప్రభువు వైపు తిప్పుకునేటువంటి భాగ్యమును అనుగ్రహించునుగాక. ఆమెన్. ఓ ప్రభువా, నీ వాక్యం మాలో నీ మహిమార్థమై ఫలించినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. అందరికీ మరణాత. ప్రభు వచ్చుచున్నాడు. శుభములు, దైవాశీస్సులు.